బ్యూటీ ఆఫ్ ఉమెన్‌హుడ్. సో, ఈరోజు చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ 'డానియల్ అన్నా' 2009లో విడుదలైన మలయాళ చిత్రం. ఈ సినిమా దాని ఎమోషన్స్, పూర్తి రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం. ఈరోజు చెప్పుకుందాం కథ. 'డానియల్ అండ్ అన్నా' కథ అనేది ఒక ప్రేమ కథతో కూడిన కుటుంబ సంబంధాల అన్వేషణతో కూడిన కథ. ఇది ముఖ్యంగా సమాజంలో ప్రేమ, బాధ్యత మరియు వ్యక్తిగత ఎమోషన్‌తో ఉంటుంది. సో మెయిన్ థింగ్, ఈ పాత్రలో మనం ఒక సాధారణ యువకుడిగా సమాజంలో ఒక మంచి జీవన విధానాన్ని అనుసరించే వ్యక్తిని చూస్తాము. అతని జీవితంలో ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. కానీ ఆ ప్రేమ సాధించడానికి అతను ఎదుర్కొన్న సవాళ్ళను కూడా చూస్తాము. ఆమె కాస్త ఉత్సాహభరితమైన, బలమైన బలమైన ఎమోషన్‌తో ఉంటుంది. ఎందుకంటే ఆమెకి ప్రేమ మాత్రమే కాదు, తన స్వాతంత్రం కూడా తన జీవితంలో పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా ప్రధానంగా డానియల్ మరియు అన్నా ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ కథను చూపిస్తుంది. మొదట వారి మధ్య అవగాహన తక్కువ ఉంటుంది, కానీ కొంత సమయం గడిచిన తర్వాత అవగాహన పెరిగి వారు ఒకరి గురించి మరొకరు ప్రేమను తెలియజేస్తారు. అయితే వారి ప్రేమ సులభంగా సాగదు. వారు ఎదుర్కొన్న సమస్యలు, కుటుంబ సమస్యలు, వారి ఎమోషన్, ఇవన్నీ కథలో చాలా ముఖ్యమైన అంశాలు. సినిమాలో వారి మధ్య ప్రేమతో పాటు సంప్రదాయాన్ని కూడా సృష్టించడం జరిగింది. అందుకే ఈ సినిమా భావోద్వేగాలను, కథను చాలా చక్కగా అలంకరించుకుంటుంది. అన్నాకి తన సొంత మరియు ఎమోషన్ వ్యక్తం చేసే విధానం డానియల్కి జీవితాన్ని మరింత శక్తివంతంగా, ఆనందంగా జీవించడానికి ప్రేరణ మారుతుంది. ఈ సినిమా ప్రేమ మాత్రమే కాకుండా బంధాలను, సంబంధాలను మరియు కుటుంబాన్ని కూడా బలంగా అనుసరించే అంశాలపై దృష్టి సారిస్తుంది. కథలో ప్రతి వ్యక్తి తన స్వాతంత్రాన్ని, ఒక ఎమోషన్ను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండాలని చెబుతుంది. 'డానియల్ అండ్ అన్నా' అనేది రెండు యువకుల ప్రేమను, వారి జీవితాలలో ఒడిదుడుకులకు ఒక ఎమోషన్ లాంటి సినిమా మరియు కుటుంబ సంబంధాలను చూపించే ఒక మంచి చిత్రం. సో ఇది ఎలాంటి అడల్ట్ లేకుండా ఒక ఇద్దరి మధ్య జరిగే సినిమా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సో కొత్త వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం. మంచి మంచి సినిమాల గురించి తెలుగు, హిందీ అనే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చర్చించుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి.